క్యాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో భారీ వర్షం కురుస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా వాన దంచుకొడుతుందని చెప్పుకోవచ్చు. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. వర్షం కారణంగా కొండ మీద భక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ అక్కడ నెలకొని ఉన్నాయి. వరుస సెలవులు కావడంతో తిరుమల కొండపై ఒక్కసారిగా కూడా భక్తుల తాకిడి పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. భారీ వర్షం కారణంగా ఘాట్ రోడ్లపై అధికారులు కొన్ని ఆంక్షలైతే విధించడం జరిగింది. తిరుపతిలో భారీ వర్షం దంచుకొడుతూ ఉంది. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ఇటీవల ఏర్పడిన వాయుగుండం తీరం దాటి అల్పపీడనంగా మారింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి కొండపై ఈ రోజు తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురుస్తూ ఉంది. దీంతో తిరుమల వీధులన్నీ కూడా జలమయమయ్యాయి. ఆ విజువల్స్ కూడా మనం తిరుమల కొండ మీద పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనకి విజువల్లో చూస్తే అర్థమవుతూ ఉంది. జోరుగా వాన కురుస్తూ ఉంది కూడా. ఎక్కడికక్కడ భక్తులు కూడా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్స్ అయితే అక్కడ నెలకొన్నాయని కూడా మనం చెప్పొచ్చు. వాటర్ కూడా ఎక్కువ మేరనే అక్కడ రోడ్ల మీద నిలిచిపోయిన పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయి. ఇదే నేపథ్యంలో అక్కడ ఘాట్లో కూడా కొన్ని ఆంక్షలు విధించారు. వచ్చిపోయే మార్గాల్లో కొండ చర్యలు విరిగి పడుతూ ఉంటున్న నేపథ్యంలోనే అక్కడ కూడా కొన్ని ఆంక్షలు అయితే విధించినట్టుగా కూడా తెలుస్తుంది. ఘాట్ రోడ్డు కూడా కొంచెం చాలా ప్రమాదకరంగా ఉంటుంది కొండ మీదకి వెళ్ళేటప్పుడు. ఈ నేపథ్యంలోనే అక్కడ కొన్ని ఆంక్షలు అయితే విధించినట్టుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు కూడా అక్కడ ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే వరుస సెలవులు కావడంతో తిరుమల కొండపైకి భక్తులు కూడా భారీ ఎత్తున చేరుకున్నారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ కూడా శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూ లైన్లో భక్తులైతే వేచి చూస్తూ ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం పడుతున్నట్లుగా కూడా టీటీడీ అధికారులు చెప్తూ ఉన్నారు. అలాగే ఎడతెరిపి లేకుండా వర్షం కారణంగా ఘాట్ రోడ్లపై ఆంక్షలు విధించినట్లు కూడా తెలుస్తోంది. దీనికి తోడు ఉదయం నుంచి వర్షం కురుస్తూ ఉండడంతో స్కూళ్లకు ఇతర పని నిమిత్తం వెళ్లే వాహనాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.